హలో ఆఫీసర్స్, ఆడియో వీడియో క్లారిటీగా ఉందా? హలో హలో ఆఫీసర్స్, ఆడియో వీడియో క్లారిటీ ఉంటే చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో అక్బర్ అకాడమీ టీజీపీఎస్సీ ఏపీపీఎస్సీ సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ గురుకుల టీజీటీ, పీజీటీ, జేఎల్, డిఎల్ మరియు జిఎస్ ఆల్ సబ్జెక్ట్స్ తెలుగు మీడియంలో మీకు లైవ్లో అందించడం జరుగుతుంది, బిట్ టు బిట్ పీడిఎఫ్ సహాయంతో. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క అవకాశాన్ని వదులుకోవద్దు. సో ఇది కాస్ట్ 99 రూపీస్, 1 year వ్యాలిడిటీ తోటి మీ ముందుకు వస్తుంది ఆఫీసర్స్. ఓకే, కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించగలరు. సో జైన మతానికి సంబంధించినటువంటి అంశాలు చెప్పుకోవడం జరుగుతుంది. సో జైన మత సమావేశాలు గమనిస్తే, మొదటి సమావేశం క్రీస్తుపురం 3వ శతాబ్దంలో పాటలీపుత్రంలో జరిగింది ఆఫీసర్స్. ఓకే, మరి ఈ సమావేశం స్థూలబాహు నాయకత్వంలో జరిగింది. అయితే వర్ధమాన మహావీరుడు యొక్క బోధనలను 12 అంగాలుగా క్రోడీకరించారు. మరి ఈ అంగాలను జోడించిన వారు ఎవరు అంటే ఆర్య రక్షిత మరియు వీరభద్ర మరికొన్ని అంగాలను జోడించారు. మరి అంగాలపై రాయబడినటువంటి వ్యాఖ్యానాలనే ఏమంటారు అంటే నిరుక్తులు అంటారు. అయితే వీటిని ఈ భద్రబాహు నాయకత్వంలోని అనుచరులు అంగీకరించలేదు, అంటే వాళ్ళు దిగంబరులు. ఓకే, సో ఈ రకంగా భద్రబాహు అంగాన్ని తిరస్కరించారు కాబట్టి జైన మతం ఇక్కడ రెండుగా చీలిపోయింది. ఏ రకంగా? శ్వేతాంబరులు మరియు దిగంబరులు అని. రెండవ సమావేశం చూడండి, క్రీశక 3వ శతాబ్దిలో గుజరాత్లోని వల్లభి కేంద్రంలో దేవరతి శ్రమణ అధ్యక్షతన ఈ యొక్క రెండవ సమావేశం జరిగింది ఆఫీసర్స్. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఆఫీసర్స్. జైన సూత్రాలను అంగ, ఉపాంగ, మూల సూత్రాల రూపంలో గ్రంథస్థం చేశారు. క్రీశకం 12వ శతాబ్దంలో చాళుక్యరాజు అయినటువంటి సిద్ధరాజు యొక్క కుమారుడు కుమారపాలుడు వల్లభి, మధుర ప్రాంతాలలో జైన పరిషత్లు నిర్వహించాడు. మరి ఈ పరిషత్లకు అధ్యక్షుడు ఎవరు అంటే హేమచంద్రుడు. మరి హేమచంద్రుడి యొక్క రచనలు ఏమంటారు అంటే, ఒక మొదటి గ్రంథం పరిశిష్ట పర్వం, ఇంకొకటి త్రిశస్త సలక పురుష చరిత్ర అని చెప్పుకోవచ్చు. హేమచంద్రుడి యొక్క బిరుదు ఏది అంటే కలికాల సర్వజ్ఞ. హేమచంద్రుడి యొక్క త్రిశస్త సకల పురుష సిద్ధాంతం ప్రకారం ప్రతి యుగంలో 63 మంది సలక పురుషులు ఉంటారు. వారిలో 24 మంది తీర్థంకర్లు, 12 మంది చక్రవర్తులు ఉంటారు అని పేర్కొనడం జరిగింది. మరి ఈ సమావేశాలను కుమారపాలుడు జైన మతం గొప్పదనాన్ని చాటి చెప్పుటకు నిర్వహించాడు. అర్హబలి అధ్యక్షతన కృష్ణానదీ తీరంలో వేనకతిపురం ప్రాంతంలో మరో సమావేశం జరిగింది. ఈ వేనకతిపురమే నేటి మన విజయవాడ అని చెప్పుకోవచ్చు. తర్వాత ప్రముఖమైనటువంటి జైన మత నిర్మాణాలు. సో కర్ణాటక ప్రాంతంలోని శ్రావణబెలగోలలో గోమటేశ్వర విగ్రహం ఉంది. సో ఈ విగ్రహమే బాహుబలి. మరి దీని ఎత్తు 21.5 మీటర్లు. దీనిని క్రీస్తు శకం 981లో పశ్చిమ గాంగరాజు అయినటువంటి 4వ రాచమల్లుడి యొక్క మంత్రి చాముండరాయలు నిర్మించాడు. శ్రావణ బెలగోలని చంద్రగిరి పర్వతాలలో ఈ విగ్రహం ఉంది. ఇక్కడ 12 సంవత్సరాలకు ఒకసారి మహాసమస్తకాభిషేకం అనేటటువంటి ఉత్సవం జరుగుతుంది. గోమటేశ్వరుడు వృషభనాథుడి యొక్క కుమారుడు. ఇతను అస్మక రాజ్యాన్ని పరిపాలించాడు.
రాజస్థాన్లోని దిల్వారా జైన ఆలయం ఈ మౌంట్ అబూ పర్వతం పైన ఉంది. మరి అదేవిధంగా ఈ దేవాలయంలో జైనులు ఆరాధించేటటువంటి స్త్రీ దేవత విద్యాదేవియాన్ అంటే సరస్వతి గచ్చ విగ్రహం కలదు. నల్లగొండ జిల్లా నేటి భువనగిరి జిల్లా భువనగిరి జిల్లాలోని కొలనుపాక గొప్ప జైన క్షేత్రం అని చెప్పుకోవచ్చు. మరి కూర్చుని ఉన్నటువంటి వర్ధమాన మహావీరుడి యొక్క విగ్రహం లభించింది. ఇది గుప్తుల కాలానికి సంబంధించిందని చెప్పుకోవచ్చు. మరి జైన మతాన్ని ఆదరించిన రాజులు ప్రాచీన సమాజంలో వ్యాపార వర్గం ఎక్కువగా దీన్ని ఆచరించారు. మరి జైన మతం స్వీకరించినటువంటి తొలి రాజు అవంతి పాలకుడైనటువంటి ప్రద్యోతనుడు అని చెప్పుకోవచ్చు. మౌర్య చక్రవర్తి అయినటువంటి చంద్రగుప్త మౌర్యుడు జైన మతం స్వీకరించి శ్రావణ బెలగోలలో సల్లేఖన వ్రతం ఆచరించి మరణించాడు. అశోకుడి యొక్క మనవడు సంప్రతి దక్షిణాదిలో జైనమత వ్యాప్తి కృషి చేశాడు. ఆంధ్ర తమిళ దేశాల్లో మత వ్యాప్తికి కృషి చేసి ఈయన జైన అశోకుడు అనేటటువంటి పేరు పొందాడు. ఓకే. కళింగ చక్రవర్తి ఖారవేలుడు ఒడిశాలో ఉదయగిరి పర్వతాలలోని కుమారగిరి వద్ద జైన పరిషత్తు ఏర్పాటు చేశాడు. రాష్ట్రకూట రాజు అమోఘ వర్షుడు జైన మతంపై రత్నమాలిక అనే గ్రంథం రాశాడు. రాష్ట్రకూట 4వ ఇంద్రుడు సల్లేఖన వ్రతం ఆచరించి మరణించాడు. ముస్లింల కాలంలో కూడా జైన మతం ఆదరించబడింది. అక్బర్ మొఘల్ చక్రవర్తి అయినటువంటి అక్బర్ ఈ జైన పండితులను ఆదరించాడు. ఇతని ఆస్థానంలో ప్రసిద్ధ గురువు హీరా విజయసూరి అనేది గమనించగలరు. సో హిందూ మత పునరుద్ధరణ ఉద్యమాల వలన జైన మతం బలహీనం చెందింది. కఠినమైనటువంటి నియమాలు, దిగంబరత్వం ఈ మత వ్యాప్తికి ప్రతిబంధకాలు అయ్యాయి. ప్రస్తుతం రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో అధికంగా ఉంది. ఈ మతానికి చెందినటువంటి జనాభా సుమారు 50 లక్షలు ఉంటారని జనాభా లెక్క ద్వారా తెలుస్తుంది. వీరు ప్రధానంగా వ్యాపార వర్గం వారు. 2014 కేంద్ర ప్రభుత్వం ఈ మతానికి మైనారిటీ హోదా అంటే అల్పసంఖ్యాక మత హోదా కల్పించింది అని చెప్పుకోవచ్చు. మరి జైన మతం యొక్క వర్గీకరణలను కనుక గమనిస్తే జ్ఞానాన్ని బట్టి జీవులను 5 వర్గాలుగా విభజించారు. అత్యున్నత వర్గం ఏది అంటే 5 లక్షణాలు ఉండాలి. బుద్ధి, దృష్టి, వాసన, రుచి, స్పర్శ వంటి 5 జ్ఞానాలు కలిగినవి మానవులు, దేవతలు, కొన్ని జంతువులు అంటే కోతులు, గుర్రాలు ఎగ్జాంపుల్గా తీసుకుంటే. సో వీళ్ళు అత్యున్నత వర్గం వాళ్ళు. నెక్స్ట్ 2వ వర్గం దృష్టి, వాసన, రుచి, స్పర్శ, బుద్ధి అనేది ఉండదు. 4 జ్ఞానాలు కలిగినవి. అవేవి అంటే ఈగలు, సీతాకోక చిలుకలు. 3వ వర్గం వాళ్ళు ఎవరంటే 3 జ్ఞానాలు కలిగిన వారు. ఓకే. సో వాసన, స్పర్శ, రుచి కలిగినటువంటి జీవులు అని చెప్పుకోవచ్చు. ఇవి ఏమిటంటే చీమలు, నల్లులు. 4వ వర్గం 2 జ్ఞానాలు అంటే రుచి, స్పర్శ జ్ఞానాలు కలిగినటువంటి జీవులు, పురుగులు, జలగలు. మరి 5వ వర్గం ఏంటి? కేవలం స్పర్శ జ్ఞానాన్ని మాత్రమే కలిగి ఉంటాయి. ఇందులో 5 ఉపవర్గాలు ఉన్నాయి. మళ్ళీ ఏంటి? వృక్షరూపం, భూరూపాలు, జలరూపం, అగ్ని, పవన రూపాలు. ఓకే. సో జైన సన్యాసి ఈ 5 వర్గాలను నాశనం చేయనని ప్రమాణం చేస్తాడు. అందుకే ఈయన అంటే జైన పండితులు, జైన సన్యాసి దుంపకూరలు కూడా భుజించరు. జైన మతం ఆచరించే వారిని సిద్ధులు అంటారు. వీరు 5 రకాలు. సాధు అంటే సాధారణ సన్యాసి, ఉపాధ్యాయ అంటే సాధువులకు గురువు, ఆచార్య అంటే పై ఇద్దరికి అంటే సాధుకి, ఉపాధ్యాయుకి గురువు, అరిహంత్ అంటే నిర్యాణం పొందబోయేవారు, తీర్థంకర్ అంటే నిర్యాణం పొందినవారు. మరి విశ్వ వలయాలు అంటే ఏంటి?
చూడండి, జైనులు కాలాన్ని 12 ఆకులు కలిగిన చక్రంతో పోల్చుతారు. ఓకే. ఉత్సర్పిణి పైకి పోయే 6 ఆకులు, అవసర్పిణి దిగువకు వచ్చే 6 ఆకులు. సో కాలచక్రం యొక్క ఒక భ్రమణాన్ని కల్పం అంటారు. మరి ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి కాలం ఏది అంటే అవసర్పిణి యొక్క 5వ ఆకు. ఓకే, అవి కూడా నేను చెప్తాను. సో అయితే వర్ధమాన మహావీరుడు 4వ ఆకుకి చెందినవాడు. కల్పం యొక్క ఉత్సర్పిణి కాలంలో మానవులు మహాకారులుగా, నాగరికులుగా ఉంటారు. అవసర్పిణి కాలం చివరి దశలో మరుగుజ్జులుగా మారిపోతారు. ఈ దశలలో బౌద్ధులు ఏమంటారు అంటే ప్రళయం వస్తుందని, మానవ జాతి సమాప్తమవుతుందని జైనులు భావించారు. సో కల్పాన్ని జైనులు 6 యుగాలుగా విభజించారు. ఏంటేంటి? మొదటి యుగంలో అత్యంత సంతోషకరమైన యుగం, అంటే సంతోషం సంతోషం. సో ఈ కాలంలో నైతిక విలువల బోధన మరియు మతం అనేది అవసరం లేదు. రెండవ యుగం సంతోషం, అంటే అత్యంత సంతోషంలో అత్యంత పోయింది, అంటే ఒక సంతోషం పోయింది, ఇంకొక సంతోషం మాత్రమే ఉంది. ఇది సంతోష యుగం. ఇక్కడ పుణ్యగుణం కొద్దిగా తగ్గుతుంది. మూడవ యుగం సంతోషానికి తోడు దుఃఖం వస్తుంది. ఓకేనా, సంతోషానికి తోడు కొంత దుఃఖం ఉంటుంది. ఈ దశలోనే వృషభనాథుడు ప్రభుత్వ వ్యవస్థలను మరియు నాగరికతలను ఏర్పాటు చేశాడు. నాలుగవ యుగం ఓకేనా, ఉల్టా పల్టా అవుతుంది. కుడి ఎడమ ఎడమ కుడి ఇట్లా. సో దుఃఖం ఇటువైపు వస్తుంది, అటువైపు సంతోషం వెళ్ళిపోతుంది. అంటే దుఃఖం సంతోషం కలిగినటువంటి యుగం. ఈ కాలంలో దిగజారినటువంటి యుగాన్ని ఉద్ధరించడానికి 23 తీర్థంకర్లు ఆవిర్భవిస్తారు. ఐదవ యుగం సంతోషం వెళ్ళిపోతుంది, కేవలం దుఃఖం మాత్రమే ఉంటుంది. దుఃఖం మాత్రమే ఉంటుంది. వర్ధమాన మహావీరుడు మరణించిన 3 సంవత్సరాలకు ప్రారంభమైంది. ఇది 2000 సంవత్సరాలు కొనసాగుతుందంట. సో జైనుల ప్రకారం ప్రస్తుతం ఇదే కొనసాగుతుంది. ఆ తర్వాత దుఃఖం డబల్ అవుతుంది. అర్థమవుతుందా ఆఫీసర్లు, సాయి గారు, రాజుగారు? ఓకేనా, దుఃఖం కలిగినటువంటి కాలం. అంతిమ దశలో భయంకర తుఫాన్లు ఏర్పడతాయి. తర్వాత ఆరోహణ ఉత్సర్పిణి యుగం ప్రారంభం అవుతుంది. అంటే ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇలా ఇప్పుడు ఎలా అయితే ఇది కిందికి వచ్చిందో, ఓకే, సో మళ్ళీ ఇది పైకి అలా వెళ్తుంది అన్నమాట. సో మళ్ళీ అత్యంత సంతోషకరం లేదా సంతోషకరమైనటువంటి యుగం వస్తుందన్నమాట. ఏం సార్, ఓకేనా? మరి జైన తీర్థంకర్లు వారి చిహ్నాలు ఒకసారి గమనిస్తే, ఆదినాథుడు అతడి పేరే వృషభనాథుడు, ఈయన యొక్క చిహ్నం వృషభం. రెండవ తీర్థంకరుడు అజితనాథ, చిహ్నం ఏనుగు. మూడవ తీర్థంకరుడు సంభవనాథ, చిహ్నం గుర్రం. నాలుగవ తీర్థంకరుడు అభినందన, చిహ్నం కోతి. ఐదవ తీర్థంకరుడు సమరినాథ, చిహ్నం చక్రం. పద్మప్రభ, పుండరీకం. ఏడవ తీర్థంకరుడు సుపార్శ్వ, చిహ్నం వచ్చేసి స్వస్తిక. ఎనిమిదవ తీర్థంకరుడు చంద్రప్రభ, చంద్రరేఖ, చిహ్నం. పుష్పదంత 9వ తీర్థంకరుడు, చిహ్నం మకరం. 10వ తీర్థంకరుడు శీతలనాథుడు, చిహ్నం కల్పవృక్షం. 11 శ్రేయోంసనాథ, చిహ్నం హరిణం. 12వ తీర్థంకరుడు వసుపూజ్య, చిహ్నం మహిషం. 13వ తీర్థంకరుడు విమలనాథ, చిహ్నం వరహం. 14వ తీర్థంకరుడు అనంత, చిహ్నం వెలుగు లేదా బైరి పక్షి. 15 ధర్మనాథ, చిహ్నం వజ్రం లేదా పిడుగు. శాంతినాథ, చిహ్నం దుప్పి. కుంతనాథ, చిహ్నం మేషం. 18 అరనాథ, చిహ్నం మత్స్యం. 19 మల్లినాథ, చిహ్నం కలశం. 12 ముని సువ్రత, చిహ్నం కూర్మం. 21 నమినాథ, చిహ్నం నిలోత్పల. 22 నేమినాథ, చిహ్నం శంఖం. 23 పార్శ్వనాథ, చిహ్నం పని. 24 వర్ధమాన, చిహ్నం సింహం.
రైట్, డెఫినెట్లీ సాయి కుమార్ గారు. కొద్దిగా నాకు కొన్ని ఎమర్జెన్సీస్ వర్క్ ఉండడం వల్ల సమయం దొరికినప్పుడల్లా లైవ్ క్లాసెస్ తీసుకుంటున్నాను. అందుకే అంటే మీకు సమయం కుదరకపోవచ్చు. సో, ఇక్కడ చిన్నపాటి పొరపాటు ఉంది. ఓకే. కాబట్టి నేను క్లాసు సమయం దొరికినప్పుడల్లా తీసుకుంటున్నాను. ఓకే. ఈ బుక్కు ఒక నాకు సంబంధించింది. మీకు నేను పీడిఎఫ్ ఇస్తున్నాను కదా రాజుగారు. సో, నో ప్రాబ్లమ్. ఇది కూడా మీకు ఫార్వర్డ్ చేసేస్తాను ఈ క్లాస్ అయిన తర్వాత. ఏమబ్బా! మీరు చదువుతున్నటువంటి మతంతో పాటు బుక్‌తో పాటు దీనిని కూడా రెఫరెన్స్‌గా తీసుకోండి. ఓకేనా? సో, అజీవక మతం ఇంకో బౌద్ధ మతం వరకు బౌద్ధ మతం స్టార్ట్ చేయడానికంటే ముందు ఈ అజీవక మతం, చార్వాక మతం చెప్పేసుకొని క్లోజ్ చేసేద్దాం. అజీవక మతం. సో, ఈ యొక్క మత స్థాపకుడు ఎవరంటే మక్కలి గోసాల పుత్ర లేదా గోసాల మక్కరి పుత్ర. ఇతను వర్ధమాన మహావీరుడితో కలిసి 6 సంవత్సరాలు సత్యాన్వేషణ చేశాడు. మరి అజీవిక మతం అంటే ఏంటి అంటే ఇందుట్లో దీనికి ఎలాంటి నియమ నిబంధన ఉండవు. అంటే దీనిని నియతివాదం అంటారు. అంటే విధి నిర్దేశ సూత్రం. నీకు ఎలా చే నో ప్రాబ్లమ్ సార్. సీనయ్య సార్ బుక్ చాలా చాలా మంచి బుక్. ఓకేనా? సో, ఆ బుక్కుని మెయిన్ సోర్స్‌గా ఉంచి నా మెటీరియల్‌ని రెఫరెన్స్‌గా తీసుకోండి. ఏమా? ఓకేనా? మీకు నా వద్ద ఉన్నటువంటి ప్రతి మెటీరియల్ మీకు పంపిస్తాను సార్. ఓకేనా? నా వద్ద ఉన్నటువంటి ప్రతి మెటీరియల్ క్లాస్ అయితున్నటువంటి సందర్భంలోనే క్లాస్ అయిన వెంటనే పంపిస్తాను. చాలా చాలా సంతోషం సార్. కర్మల ద్వారా మానవుడు ఏమీ మార్చలేడు. అన్నీ ముందే నిర్ణయించబడి ఉంటాయి. మన నుదుటి మీద రాయబడి ఉంటాయి అని తెలిపేదే నియతివాదం. ఓకే. మానవుడి స్థితి అతని కర్మపై ఆధారపడి ఉంటుందనే కర్మవాదాన్ని వీళ్ళు తిరస్కరించారు. ఓకే. వీళ్ళు పునర్జన్మను అంగీకరించారు. జీవులన్నీ కూడా విధి, గతి, ప్రకృతి నిర్దేశిత మార్గాన్ని అనుసరించి 84 లక్షల యుగాల మహాకల్పాన్ని జనన మరణ చక్ర భ్రమణంను సాగించవలసిందే. దానికి కర్మలతో సంబంధం లేదు. రాజుగారు, సాయి గారు వింటున్నారా? ఓకేనా? మీరు ఏవైతే చేయాలనుకుంటున్నారో అజీవకం మతస్థులు ఏమంటున్నారు మనందరి గురించి? మనము ప్రత్యేకంగా ఏమీ మార్చలేము. అన్నీ ముందే రాయబడి ఉంటాయి. కాబట్టి నుదుటి మీద చూస్తే క్లియర్ కట్‌గా కనపడుతుంది. అని నేను జస్ట్ కొద్దిగా కామెడీగా మనకు అర్థం కావాలన్న ఉద్దేశంతో చెప్తున్నా. ఓకేనా? ముందే నిర్ణయించబడి ఉంటాయి కాబట్టి ఏం మార్చలేం. ఎట్లా అనిపిస్తే అట్లా చేసుకుంటా పోవాల్సిందే అని చెప్పేది. ఈ అజీవకం. ఓకే. సో, ఇతని సిద్ధాంతాన్ని ఉచ్ఛేదవాదం అంటారు. సో, ఈ అజీవక ధర్మాన్ని స్వీకరించిన మౌర్య చక్రవర్తి ఎవరంటే బిందుసారుడు. ఓకేనా? ఈ బిందుసారుడు ఆదరించినటువంటి అజీవక మత పండితుడు ఎవరు అంటే పింగళి వత్స. ఏమబ్బా! ఓకేనా? రైట్. తర్వాత భాగవత మతం గురించి చూద్దాం. చూడండి, కృష్ణ వాసుదేవుడిని ఆరాధించేటటువంటి శాఖనే ఈ భాగవత మతం. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో గుజరాత్‌లో రూపుదిద్దుకొని తర్వాత వైష్ణవంగా మారిందే ఈ భాగవతం. ఈ భాగవతాన్ని ఏకాంత ధర్మం అని పేరు. కృష్ణుడి గురించి మొదటగా తెలిపింది ఏ ఉపనిషత్తు అంటే చాందోగ్య ఉపనిషత్తు. వీరికి ప్రధాన గ్రంథం ఏది అంటే ఆఫీసర్స్ భగవద్గీత. ఓకేనా? మరి ఈ భాగవతులు కృష్ణుడిని ఏమంటారు అంటే విష్ణు, నారాయణుడు అని అంటారు. గ్రీకులు ఈ కృష్ణ భగవానుడిని ఏమంటారు అంటే మిరాకిల్స్ అని పిలిచారు. ఓకే. మరి విదేశీయులైనటువంటి ఇండో గ్రీకులు, అభీరులు, శకులు ఈ వాసుదేవుడు స్టార్ట్ చేసినటువంటి భాగవత మతాన్ని స్వీకరించి మన భారత సమాజంలో కలిసిపోయారు. వాయవ్య సరిహద్దులలోని విదేశీయులు భారత సమాజంలో విలీనం కావడానికి ఈ మతం సహకరించింది. ఇండో గ్రీకు రాయబారి అయినటువంటి హీలియోడరస్ ఈ భాగవత ధర్మాన్ని స్వీకరించాడు. ఇతను బేస్ నగర్లో గరుడ ధ్వజ స్తంభాన్ని లేదా శాసనాన్ని జారీ చేశాడు. ఓకేనా? రైట్. మరి భాగవతంలో భక్తికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. అంతేకాకుండా కర్మ పునర్జన్మలకు కూడా ప్రాధాన్యత ఇవ్వబడింది అని చెప్పుకోవచ్చు ఆఫీసర్స్. ఓకే.
రైట్. ఆ తర్వాత చార్వాక మతం క్లోజ్ చేసేసి తెలంగాణ హిస్టరీ స్టార్ట్ చేసేస్తాను సార్ 10 o'clockకి. ఆ తర్వాత 10:30కి ఏమో పాలిటీ స్టార్ట్ చేసేస్తాను. ఈరోజు 3 సబ్జెక్టులు చెప్పేసుకుందాం. ఏమంటారు, ఓకేనా ఆఫీసర్స్? ఈ ఒప్పందం ఓకే కదా? శిఖరాగ్ర సమావేశంలో ఈరోజు ఒప్పందం ఇది. దీనికి లోకాయుత మతం అని కూడా అంటారు, చార్వాక మతాన్ని. దీని స్థాపకుడు ఎవరు అంటే అజిత కేశ కంబలిన్. అంటే ఏంటి? జుట్టు అట్టలు కట్టిన వాడు. మరి ఈ చార్వాక మతంలో భౌతిక సుఖాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. చూడండి చూడండి, మనం తెలుగులో ఏమంటారంటే మన దంతాలు 4 రకాలు. రాజుగారు, సాయి గారు, ఓకేనా? ఏంటి? రదనికలు తెలుగులో, మీరు ఇంగ్లీష్ అయి ఉండొచ్చు. కుంతనకాలు, చర్వనకాలు, అగ్రచర్వనకాలు. చెప్దాం సార్, అన్నీ చెప్తాను సార్. చర్వనకాలు అంటే ఏంటి? నమలే దంతాలే కదా ఇవి రెండి. అంటే ఇప్పుడు మనం ఏది పడితే అది నములుతామా సాయి గారు, రాజుగారు? మనం ఏది పడితే అది నములుతామా? లేదు కదా. ఆహారానికి సంబంధించిన అంశాలే నములుతాం, అవునా కదా? ఆ రకంగా నువ్వు నమిలితే ఏది నములుతాము? మనకు ఏదైతే మంచి అనిపిస్తుందో అదే నములుతాం. అంటే నువ్వు జీవించినంత కాలం మంచిగా భౌతిక సుఖాలను అనుభవిస్తూ జీవించు అని చెప్పేదే ఈ చార్వాకం, అంటే చర్వణ. సో ఈ చార్వాక మతం కర్మ, పునర్జన్మ మరియు దేవుడిని అంగీకరించు. వీళ్ళని భౌతికవాదులని కూడా అంటారు, వీళ్ళని హేతువాదులని కూడా అంటారు. సార్ వీళ్ళు ప్రతి దానికి కారణం వెతుకుతారు సార్, రాజుగారు, సాయి గారు. వీళ్ళు ప్రతి దానికి కారణం వెతుకుతారండి, ఓకేనా? కాబట్టి కారణం మంచిది అనిపిస్తేనే వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు, ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూడండి, మన న్యూస్ ఛానల్లో బాబు గోగినేని గారు అని వస్తుంటారు, మూఢనమ్మకాల మీద వస్తుంటారు. పేరు విని ఉంటారు కదా, బాబు గోగినేని గారని. ఓకే, ఆయన కూడా ఈ చార్వాకవాదులు, హేతువాదులు అని బాగా మెన్షన్ చేస్తూ ఉంటారు అట్లా. సో భౌతిక నాస్తికవాదములను ఈ అజిత కేశ కంబలిన్ బోధించాడు. మరణంతో ఏమవుతుందంటే మనిషి అనేవాడు మట్టి, నీరు, గాలి, అగ్ని అనేటటువంటి భూతాలలో కలిసిపోతాడు. మరణంతో ఏమవుతుంది? శరీర పదార్థాలన్నీ కూడా ఆయా మూలంలోను, ఇంద్రియాలు శూన్యంలోకి కలిసిపోతాయని చెప్పడం జరిగింది. ఓకే, సో మరణంతో మంచి చెడులు, కర్మలు అన్నీ కూడా బూడిదైపోతాయి అంటాడు. ఓకే, దాన ధర్మాలు చేసిన, ఎటువంటి సత్కార్యాలు చేసినా ఈ విధి పరిణామాన్ని మార్చలేవు. ఓకే, నువ్వు ఏవైనా చేయబ్బా, నువ్వు ఏమైనా చేయి, ఆ కర్మలు ఓకే నీ ఆత్మను ముట్టుకో. ఈ శారీరక కర్మలేవి ఆత్మను అంటజాలం. అలా అని ఓకేనా, మన హద్దులు దాటారు మిత్రమా, అక్బర్ సార్ చెప్పిండు ఆ జీవకులు ఇలా అన్నారంట అని అనేరు, ఓకేనా? మళ్ళీ అక్బర్ సార్ మీద వస్తుంది, అయ్యో సారు దండం పెడతా మీకు. ఆ తర్వాత చెప్పుకోవాల్సినటువంటి పండితుడు ఎవరంటే ఈ చార్వాక మతంలో పురాణ కశ్యప. ఈయనేమన్నాడు? ఆత్మ వేరు, శరీరం వేరు వేరు అని బోధించాడు. మరి ఇతని బోధనల నుండే సాంఖ్యవాదం ఉద్భవించింది. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది పండితుడు పకుద కాత్సాయన. ఈయనేమంటాడంటే విచారం జీవితం యొక్క సంతోషాన్ని నాశనం చేయలేదు అని బోధించాడు. సో ఇది అధ్యక్ష చెప్పుకోవాల్సినటువంటి అంశాలు. సో రేపటి క్లాస్లో బౌద్ధం గురించి చెప్పుకుందాం, ఓకేనా? రేపటి క్లాస్లో మనము బౌద్ధం గురించి చెప్పుకుందాము. ప్రస్తుతం ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ అయితే టిఎస్ హిస్టరీ చెప్పేసుకుందాం ఆఫీసర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ మనం ప్రతి క్లాస్ సార్ 20 నిమిషాల కంటే ఎక్కువ వద్దు సార్, ఎందుకంటే స్లైడ్తో నేను చెప్తున్నాను కాబట్టి నేను త్వరలోనే మీ ముందుకి వీడియో రూపంలో నేను కూడా వచ్చేస్తాను. ఓకే, కొంత సమయం కావాలి అందుకని. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మళ్ళీ ఎగ్జాక్ట్గా 10 PM కలుద్దాం ఇప్పుడే, ఓకేనా? బాయ్.